మనకు కష్టం వచ్చినప్పుడే కొన్ని విషయాలు తెలుస్తాయి. పెద్దలు అందుకే ఆలోచించి ఒక సామెత చెప్పాను, కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసిందని. పోతపోయినరు మళ్ళీ కుక్క అంటే కూడా బాధ. కుక్క అంటే విశ్వాసం గలది, కుక్క చాలా విశ్వాసం గల జంతువు. వాళ్ళు అట్లా పోలిస్తే కుక్కల సంఘం వచ్చి ఇప్పుడు నన్ను మళ్ళీ నాతో పంచాయతీ పెట్టుకుంటే కష్టం. అరే మేము విశ్వాసం గల గాలతో పోలుస్తామని. అందుకే కుక్క కాదు నక్క అని మార్చుకోవాలి మనం. ఈ ఊరు ఆ ఊరు కాదు. నేను రేవంత్ రెడ్డిని అడిగినా, అసెంబ్లీలో అడిగినా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్తున్నారు కదా రుణమాఫీ చేసిన అంటున్నావు కదా, ఆడికిడికి ఎందుకయ్యా నాకు అర్థం కాదు. సీదా నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదాం, లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ పోదాం, లేదా నీ అత్తగారి నియోజకవర్గం కల్వకుర్తి, యాడికంటే ఆడికి పోదాం. ఊరు కూడా నువ్వే డిసైడ్ చెయ్యు, తారీఖు నువ్వే డిసైడ్ చెయ్యు, పోదాం. ఏ ఒక్క ఊళ్ళేనన్నా 100% రుణమాఫీ అయిందని అక్కడ రైతులు చెప్తే నేను శాశ్వతంగా రాజకీయాలు ఇడిచిపెట్టి పోతా అని చెప్పి అడిగిన. కనీసం ఆడ కూర్చున్నాడు తప్ప లేసుడు కూడా లేదు. ఎందుకంటే ఆయనకు కూడా ఎరికే మనసుకు కాలేదు పీకలేదు. 50,000 కోట్లు రుణమాఫీ, 49,500 కోట్లు. 2 లక్షల రుణమాఫీ కరెక్ట్గా చేయాలంటే 49,500 కోట్లు. ఈ లెక్క నేను చెప్పింది కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక 3వ రోజో 4వ రోజో బట్టి విక్రమార్క గారు ఒక మీటింగ్ పెట్టిండ్రు, ఆర్థిక మంత్రి గారు. మొత్తం బ్యాంకర్లందరినీ పిలిచిండు. ఎంత కావాలి రుణమాఫీకి అని అడిగిండు. 2 లక్షల రుణమాఫీ చేయాలి, ఎంత కావాలి? వాళ్ళు చెప్పారు కరీబ్ 50,000 కరోడ్ సాబ్, అస్సలు లెక్క 49,500 కోట్లు. మరి మీరు అంట్రీ కదా సంతకం పెడతాం అంట్రీ కదా పెట్టుర్రి అన్నారు. ఏడ పెడతామా ఉత్తగా చెప్పినాం ఓట్ల కోసం అని చెప్పి తెల్లారి ముఖ్యమంత్రి గారు ఈ 49,000 ఏడున్నాయి లేవు అని చెప్పి తెల్లారి ఎక్కడో ముఖ్యమంత్రి స్పీచ్ ఇచ్చిండు. ఏమని? ఒక్క సంవత్సరం గట్టిగా కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఏమున్నదా ఇట్లా పెట్టేస్తా అన్నాడు. ఏది ఇట్లా సంతకం పెడితే అయిపోతుంది, ఇట్లా గీకుతా పెన్ను పట్టి పేపర్ మీద అయిపోతుంది అన్నాడు. సరే నేను నిజమే అనుకుంటే, నిజంగానే ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటాడేమో, కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా మారిపోయినరేమో, హిమాలయాలకు ఏమైనా ఆకుపసరు దాగొచ్చిండ్రేమో, ఎట్లనే ఏమైనా మంచి వాళ్ళు అయిపోయినా వీళ్ళని నేను అనుకుంటే. మరి సంవత్సరం బాయ్ ఇప్పుడు సంవత్సరం మీద ఇంకో 6 నెలలు అయిపోయాయి. ఏమాయా మరి? అంటే కడుపు కట్టుకోలేదా? కడుపు ఆగుతలేదా? తినుడు కమిషన్లు. అందుకే 40,000 కోట్లు అన్న ముఖ్యమంత్రి క్యాబినెట్ కాడికి తీసుకొచ్చిండు రుణమాఫీ ఫైలు. క్యాబినెట్ కాడికి వచ్చేవరకు అందులో మళ్ళీ ఒక 9,000 కోట్లు ఎగిరిపోయింది. మొదలు 49,500 ఏది బ్యాంకులో మీటింగ్ పెట్టినప్పుడు. మళ్ళీ తెల్లారి మాటికే ముఖ్యమంత్రి 40,000 కోట్లు అన్నాడు, 9,000 ఎగిరిపోయింది. ఆడికెళ్ళి క్యాబినెట్కి వచ్చేవరకు ఇంకో 9,000 ఎగిరిపోయింది, 31,000 కోట్లు అన్నారు. ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చింది బడ్జెట్, అసెంబ్లీకి వచ్చేవరకు 26,000 కోట్లు అన్నారు. అంటే ఏడ స్టార్ట్ అయింది కథ? 49,500 కేంచి 40,000 కేంచి 31,000 కేంచి 26,000కి వచ్చింది. పోనీ అదాన్ని ఇస్తారేమో అనుకున్నాం. ఆఖరికి మొన్న బట్టి విక్రమార్క గారు సావు కబురు చల్లగా చెప్పిండు. మళ్ళీ బ్యాంకులో మీటింగ్ పెట్టిండు. బ్యాంకులో మీటింగ్లో మనకు అర్థం కావద్దని ఇంగ్లీష్లో మాట్లాడిండు. కానీ మనకు కూడా కొంతమందికి ఇంగ్లీష్ వస్తుంది కదా, అందులో మాట్లాడిండు. మేము మీకు పైసలు ఇచ్చినాం, కానీ ఇప్పటివరకు రైతుల ఖాతాలో 11-12 కోట్లే పడ్డాయి, ఇంకా మిగతా ఎప్పుడు వేయాలి, మనం ఇంకో 2-3 కోట్లు వేయాలి అయిపోయి ఆయనతో చేతులు దులుపుకున్నారు. కథ మొదలైంది 49,000 కాడ, ఆఖరికి ముగిసింది 11-12 కోట్ల కాడ. మన ఊళ్ళో సామెత చెప్తారు, చారాన కోడికి బారాన మసాలా అని. ఇది కరెక్ట్ సూట్ అవుతుంది దానికి. ఇచ్చింది చారాన వంతు, కానీ దానికి బిల్డప్ ఊరూర ఫ్లెక్సీలు, ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారి ఫోటోలు, ఉప ముఖ్యమంత్రి గారి ఫోటోలు. నిన్న మొన్న పోతుంటే నేను నల్గొండ పోయినా, నిన్న పెళ్ళికి పోతుంటే మిస్ వరల్డ్ కంటెస్ట్ అన్నారు. నేను బ్యానర్ చూస్తే మిస్ వరల్డ్ కంటెస్ట్లో ఎవరి మొక్కలున్నాయిరా అంటే రేవంత్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, బట్టి విక్రమార్క. ఇలా ముగ్గురులో ఎవరు మిస్ వరల్డ్ నాకైతే అర్థం కాలేదు. పేరేమో మిస్ వరల్డ్, చూస్తేనేమో వీళ్ళ ముగ్గురు అందాల పోటీ వీళ్ళకి పెట్టినట్టున్నది కథ. నాకు తెలియక అడుగుతా, రాష్ట్రంలో ఒక దిక్కు 500 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే నీ దిక్కుమాలిన ప్రభుత్వం వచ్చినాక నీ మాటలు నమ్మి కొంపల నుంచి 500 మంది కొంప ఉసురు తీసుకున్నావు, వాళ్ళ కొంప కొల్లేరు చేసినావు. 500 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి గారు అందాల పోటీలో బిజీగా ఉన్నాడు, రివ్యూ చేసే టైం లేదు. కల్లాలలో వడ్లు అట్లే ఉన్నాయి, కొనటోడు లేడు, కాంట పెట్టేటోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. ఇప్పటికే అమ్మిన కాడికి పాపం మిల్లర్లకు అమ్ముకున్నారు, ఇప్పటికే 40-50% అమ్ముకున్నారు. ఆడనో ఈడనో 10% 20% కొన్నారు, కానీ దాన్ని పట్టించుకున్నోడు లేడు. వానలు పడుతున్నాయి, కళ్ళాలల్లా వడ్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నది. ధాన్యం మొలకలెత్తి రైతు ఆగమై రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు.
అడుగుదాం ఎవరినన్నా అంటే ఊళ్ళో సర్పంచ్ లేడు, ఎంపీటీసీ దిక్కు లేడు, జెడ్పీటీసీ లేడు, కౌన్సిలర్ లేడు. కాంగ్రెస్ అని పట్టుకుందామంటే కాగడా పెట్టి ఎతికిన వాడు దొరుకుతలేడు. ఎందుకు బిజీగా ఉన్నారు? ఏడ బిజీగా ఉన్నారు? కాగితాలు పట్టుకొని సెక్రటేరియట్ చుట్టూ గిర్ర 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 తిరుగుతున్నారు. ఏందిరా అంటే ముఖ్యమంత్రి చెప్పిండు నాకు ఓ పని తెచ్చుకోమన్నాడు, మా మంత్రి చెప్పిండు పని తెచ్చుకోమన్నాడు, 4 పైసలు మిగులుతాయన్నారు, ఇక పాత బాకీలు ఏమైనా ఉంటే పాత బిల్లులు ఏమైనా ఉంటే తెచ్చుకోమన్నారు, ఇస్తామన్నారు, కమిషన్లు తీసుకోమన్నారు. ఒకటే పనులు ఉన్నది ప్రభుత్వం మొత్తం. కమిషన్లు కమిషన్లు కమిషన్లు, 20% కమిషన్లు, 30% కమిషన్లు. మొన్న ఒక మంత్రి గారు చెప్పిన మీరు విన్నారు, కొండ సురేఖమ్మ పుణ్యం కట్టుకున్నది. ఆఖరికి ఒక్క మాట మాత్రం నిజం చెప్పింది. మా ప్రభుత్వంలో ఫైళ్ళు కదలాలంటే మంత్రులు చేయి దడపందే కాదు, కానీ నేను ఒక్కదాన్ని మాత్రం మంచిదాన్ని మా వాళ్ళు అందరూ లంగాలని చెప్పింది. ఆమె నిజాయితీ. ఆమె సంగతి నాకు తెలియదు కానీ మాట మాత్రం చెప్పింది, ఖుల్లా చెప్పింది. మంత్రులు పైసలు తీసుకుంటారు, ఫైళ్ళు కదలాలంటే నిజాయితీగా చెప్పింది. ఇంకో తమ్ముడు ఉన్నాడు ఎమ్మెల్యేగా, మహబూబ్నగర్, ఆయన ఖుల్లా చెప్పిండు, కాంగ్రెస్ ఎమ్మెల్యే 30% కమిషన్ తీసుకుంటాను మా మంత్రులని. ఇక ఆఖరికి కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటేరియట్లో ధర్నా పెట్టిండ్రు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఛాంబర్ ముంగట 20% కమిషన్ 30% కమిషన్ నీకిస్తే మాకేం మిగులుతుందిరా భయ్ అని చెప్పి వాళ్ళు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇక కమిషన్ల లొల్లి మొత్తం ఊరూరికి పోయింది, గ్రామ గ్రామానికి పోయింది, మనిషి మనిషికి పోయింది. వీళ్ళంతా కుంభకోణాలు ఎంత దోపిడీ చేస్తున్నారో ఈ 16-17 నెలలనే బిల్డర్లను, కాంట్రాక్టర్లను, ఆఖరికి చిన్న చిన్న నాయకులను ఎవ్వని వదలకుండా తాట తీస్తున్నారు, కమిషన్లు తింటున్నారు అనే మాట తెలిసినాక మరి పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయాలి కదా. అందుకే ముఖ్యమంత్రి ఏం చేసిండు, కేసీఆర్ గారికి కమిషన్ నోటీసులు, ఏది కాళేశ్వరం కమిషన్ నోటీసులని ఎన్నో కథ. ఇక అది రాగానే మిగతాన్ని మరుగున పడతాయి. కేసీఆర్ అంటే మొన్న ఎట్లుంటుందో వరంగల్లో చూసిరు కదా, మీరు చూసిరు, వచ్చిరు అందరూ. కేసీఆర్ కదిలితే మొత్తం మళ్ళీ తెలంగాణ సమాజం అంతా అక్కడికి వచ్చి వరంగల్కి వచ్చి చరిత్రలో చూడని ఒక అద్భుతమైన మీటింగ్ అద్భుతంగా విజయవంతం చేసినందుకు నిర్మల్ జిల్లా నాయకులకు, నిర్మల్ తాలూకా నాయకులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. కేసీఆర్ కదలంగానే వీళ్ళకి భయం పుట్టుకున్నది. మళ్ళీ అమ్మ కేసీఆర్ బయటికి వచ్చిండు, మళ్ళీ లక్షల మంది వచ్చిర్రు, మన పని తుస్సు. కాబట్టి ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి, నోటీసులు ఇవ్వాలి, ఏదో జరుగుతుందన్నట్టు బిల్డప్ ఇవ్వాలి, ఏదో ఒకటి చేసి మన వైఫల్యాల నుంచి, మన అటర్ ఫ్లాప్ గవర్నమెంట్ నుంచి ప్రజల దృష్టి మలచాలి.